కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వాకౌట్ పై అభిప్రాయ భేదాలు సభలో ఉండడమా బయటకు వెళ్లడమా జయశివరెడ్డి సస్పెన్షన్ పై పార్టీలో విభజన మాట్లాడే అవకాశం లేకుంటే గైర్హాజరైన కేటీఆర్ తీరుతో పార్టీ నేతల్లో డిస్కషన్ అంటూ చూస్తున్నాం. ఎంకిపెల్లి సుబ్బు చావుకి వచ్చినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జయశివరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఈ అంశంపై కేటీఆర్ హరీష్ రావు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని ఈ కారణంగానే సమావేశానికి కేటీఆర్ గైర్హాజరయ్యారనేది ఇక్కడ చూస్తా ఉన్నాం. సో కేటీఆర్ ప్రతిసారి కూడా అసెంబ్లీని వాకౌట్ చేసుడు పోడు. మొన్న బీసీ కులగణన మీద చర్చ జరిగింది. లాస్ట్ టైం ఒక రోజు అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు బీసీ కులగణన మీద చర్చ జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద కూడా చర్చ జరిగింది. సో బీసీ కులగణన మీద తమ అభిప్రాయాలు చెప్పారు, మంచిదే. తర్వాత ఎస్సీ వర్గీకరణ తమ అభిప్రాయాలు చెప్పేసి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎస్సీ వర్గీకరణ మీద డిబేట్ జరగొద్దనా లేకపోతే బీసీల మీద డిబేట్ జరగొద్దనా? అంటే వీళ్ళకు ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో జయశివరెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై ప్రభుత్వానికి నిరసన తెలిపేలా సభా కార్యకలాపాలు సెషన్ మొత్తానికి బాయ్కాట్ చేయాలని కేటీఆర్ చెప్తే దాంతో హరీష్ రావు సహా పలువురు విభేదించినట్టు తెలిసింది. హాల్లో ఉంటూనే ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావు వాదించినట్టు తెలిసింది. అదే కదా ఈరోజు సభ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది, అధికార పక్షానికి అవకాశం ఉంటుంది, మిగతా పక్షాలకు వెళ్తుంటే వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. మీకు టైం వచ్చినప్పుడు మీరు బలంగా విమర్శించారు. ఈ 15 నెలల కాలంలో దాదాపు 4-5 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. బలంగా విమర్శించారు, మంచిదే, తప్పేమీ లేదు. బలంగా విమర్శించాలి కూడా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉండాలి కూడా. దాన్ని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, అందులో తప్పేమీ లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులను మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాకౌట్ చేసుకుంటా పోతే మీ అయ్యలాగా ఇట్లా వాకౌట్ చేసుకుంటా పోతే మీకు జీతాలు ఎందుకే? రిజైన్ చేయండి, లేకపోతే ప్రజల సొమ్మును మేము తీసుకోమని చెప్పి బాధ్యతతో చెప్పండి. 10 ఏళ్ల కాలంలో వేల లక్షల కోట్లు దోసుకున్నారు కదా, ఈ జీతంతో మీకేం పని? ప్రజల సొమ్మును ఇట్లా మీరు ఇష్టారీతిన వాడతారంటే తెలంగాణ సమాజం ఊరుకోదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో సభను బాయ్కాట్ చేసి బయటకు రావడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రజలకు స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళదని అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ కేటీఆర్ మాత్రం దీంతో విభేదించి శనివారం హాజరు కాకూడదని నిర్ణయానికి వచ్చి దూరంగా ఉన్నారని ఆ పార్టీ నేతల సమాచారం. హరీష్ కేటీఆర్ మధ్య భిన్నాభిప్రాయాలు. వాస్తవంగా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ బలమైనటువంటి ఫైట్ జరుగుతూ ఉంది. ఎప్పుడు ఏదైనా సంక్షోభం రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఏం జరుగుతుంది అంటే హరీష్ రావును తొక్కడానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో పార్టీలో హరీష్ రావును ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనియద్దు, హరీష్ రావును తొక్కి పెట్టాలి అనేటువంటి కోణంలో కొన్ని నిర్ణయాలు కేటీఆర్ తీసుకున్నాడు. ఆ నిర్ణయాల పట్ల హరీష్ రావు కూడా కొంత విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో భిన్నాభిప్రాయాలు బలంగా ఉన్నాయనేది స్పష్టంగా అది బహిరంగ రహస్యం అది. సో జయశివరెడ్డి సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసినందువల్ల పార్టీ కూడా అదే తరహాలో సెషన్ మొత్తానికి హాజరు కాకుండా నిరసన తెలపాలన్నది కేటీఆర్ చేసిన సూచన అని. కానీ దీంతో చాలా మంది నేతలు విభేదించినట్లు సమాచారం. ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సభా వేదికగానే ఎండగట్టడం సరైన లాజిక్ గా ఉంటుందన్న వాదనతో హరీష్ రావు రెగ్యులర్ గా సెషన్ కు హాజరు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే జయశివరెడ్డిపై విధించినటువంటి సస్పెన్షన్ ను మరోసారి పరిశీలించి ఉపసంహరించుకోవాల్సిందిగా స్పీకర్ కు శనివారం సభ మొదలు కాగానే విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ ను ఆ స్థానాన్ని జయశివరెడ్డి విమర్శించలేదని, మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే తన వివరణను వినిపించి ఉండేవారని స్పీకర్ కు వివరించారు. సో బాయ్కాట్ అస్త్రం అందుకే కేటీఆర్ మాట్లాడే ఛాన్స్ లేదనేది అంటే సభలో ఈయన మాట్లాడే అవకాశం ఉంటే వస్తాడు, లేకపోతే రాడు. ఇది ఎంతవరకు సమంజసమో కేటీఆర్ ఆలోచించుకోవాలి. ఈ అందరూ కూడా గమనిస్తారు. అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మరి అధికార పక్షం కానీ మిగతా సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కనీసం గైడ్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడడమా, ప్రజా సమస్యలు ఏమున్నాయో వినడమా, ఇవేమి చేయరా? అంటే మీరు మాట్లాడి వెళ్ళిపోతే అయిపోతుందా? అదేనా అసెంబ్లీ అంటే? సో కేటీఆర్ ఇప్పటికైనా తన తీరును మార్చుకోమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.